మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. చాలామంది రాత్రి అన్నం తినాలా వద్దా, అసలు ఫుడ్ ఏదైనా తీసుకోవాలా వద్దా అని చాలామంది డైట్ చేస్తూ అసలు నైట్ తినకుండా కూడా కొంతమంది ఉంటారు. అది అలా చేయడం మంచిదేనా? ఏ టైంకి ఇన్ టైంలో తినాలి? దీనికి సంబంధించి పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో చాలా మందికి ఒక డౌట్ ఇప్పటికి కూడా, ఎంగేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారు, మార్నింగ్ టిఫిన్ చేస్తారు, నైట్ మాత్రం ఏది తినకుండా ఏదైనా జ్యూసో లేకుంటే వాటర్ తాగి కూడా పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా చేయడం మంచిదా కాదా? రైట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ప్రతి ఒక్క మనిషి యొక్క మెటబాలిజం గురించి ఆలోచించాలి. సో కొంతమందికి ఏంటి అంటే స్లో మెటబాలిజం ఉంటుంది. వాళ్ళు ఏదైనా తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలేదు. అలాగే కొంతమందిలో మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా తింటే వెంటనే ఆకలేస్తూ ఉంటుంది. ఈ మెటబాలిక్ రేట్ అనేది కూడా మనకి వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటున్నారో, పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు, జిమ్కి వెళ్తారు, వాళ్ళ వర్క్ కూడా రకరకాల చోటకి తిరగాల్సి వస్తూ ఉంటుంది, ఎండలో పని చేయాల్సి వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగ హై మెటబాలిక్ రేట్ ఉన్న వాళ్ళు రాత్రిపూట భోజనం ఖచ్చితంగా చేయాలి. ఏమీ తినకుండా ఎంటీ స్టమక్లో పడుకుంటే వాళ్ళకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో మధ్యరాత్రి లేస్తూ ఉంటారు. ఈ కేటగిరీ వాళ్ళు భోజనం చేయాలి. దేర్ విల్ బి అన్ అదర్ కేటగిరీ వేరిన్ వాళ్ళు పెద్దగా అవుట్ సైడ్ వర్క్ ఏమి ఉండదు, ఎండలో తిరగాల్సిన అవసరం ఉండదు, ఎంతసేపు సిస్టమ్ ముందర కూర్చోవడము లేకపోతే ఆల్మోస్ట్ సెడెంటరీ ఉంటుంది వాళ్ళ లైఫ్, పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళేది ఉండదు. దానికి తోడుగా వాళ్ళు ఏది తిన్నా చాలా టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 2 o'clock వరకు ఆకలేదు, అలాగే మళ్ళీ లంచ్ చేస్తే మళ్ళీ ఇంకెప్పటికో కానీ ఆకలేదు. అలా వెరీ లో మెటబాలిజం ఉన్నవాళ్ళు పెంద్రాలే తినేస్తే మంచిది. అంటే అరౌండ్ 6:30, 7 లోపు వాళ్ళ డిన్నర్ ఫినిష్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళు నిద్రపోవడానికి 3-4 hours బిఫోర్ స్లీప్ వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళ మెటబాలిజం బట్టి మనం రాత్రి అసలు తినాలా తినద్దా అన్నది డిసైడ్ చేసుకోవాలి. అయితే ఈ రాత్రి భోజనం కూడా ఎలాంటి భోజనం చేస్తున్నాము, ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది, ఎంత క్వాంటిటీ తింటున్నాము, ఎన్ని అవర్స్ ముందు మన డిన్నర్ ఫినిష్ ఆఫ్ చేసుకుంటున్నాం, పడుకోవడానికి ఎన్ని అవర్స్ ముందు ఫినిష్ ఆఫ్ చేసుకుంటున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టే మన హార్మోనల్ బ్యాలెన్స్ కానీ మన సర్కాడియల్ రిథమ్, బయోలాజికల్ క్లాక్ ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. దీన్నే మనం క్రోనో న్యూట్రిషన్ అని కూడా అంటున్నాం. కానీ ఇప్పుడు మిడ్ నైట్ కూడా బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని తినేటువంటి కల్చర్ హైదరాబాద్లో ఉంది. ఇంకా చెప్పాలంటే 4 AM 3 AM బిర్యానీ అంటూ కొన్ని రెస్టారెంట్లు కూడా ఓపెన్ అయినాయి. సో ఆ టైంలో తినడం అనేది అసలు బాడీకి సహకరించే పనేనా? అది అసలు చాలా తప్పు విషయం అండి. మన బాడీ ఒకసారి సన్సెట్ అయినప్పటి నుంచి కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కొన్ని హార్మోన్స్ స్టాప్ అవుతాయి. సో కార్టిసాల్ లాంటి హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి, మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మన మెటబాలిజం అంతా స్లో అయిపోతుంది, డైజెషన్ చాలా స్లో అవుతుంది, డైజెస్టివ్ మూవ్మెంట్స్ అంటే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటాం, పొట్టలో జరిగే మూవ్మెంట్స్, ఫుడ్ ఎలా మూవ్ అవుతుంది, ఆ ఫుడ్ మూవ్ అయ్యే మూవ్మెంట్స్ తగ్గిపోతాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా స్లో డౌన్ అయ్యే పీరియడ్లో మనము బిర్యానీ కానీ లేకపోతే ఏదైనా ఫ్రైడ్ ఫుడ్ కానీ తిన్నప్పుడు ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఉండవు. తీసుకున్న ఫుడ్ మూవ్ అవ్వాలి కదా, స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్కి మూవ్ అవ్వాలి, ఆ మూమెంట్ కూడా చాలా స్లోగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచినప్పుడు చాలా అనీజీగా, ఆ ఇండైజెషన్ ఎఫెక్ట్ తోటి ఎలా ఉంటుందంటే స్లగ్గిష్గా ఉంటుంది. ఆ మర్నాడు రోజంతా కూడా చాలా నిద్రగా, బద్ధకంగా, లేజీగా, ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా పోస్ట్ 10 PM ఫుడ్ ఇంటేక్ అన్నది స్టాప్ చేస్తే మంచిది. కానీ కొంతమంది నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా డైట్ డిజైన్ చేసేటప్పుడు వి మేక్ షూర్ అట్లీస్ట్ 10 PM లోపు వాళ్ళ సాలిడ్ ఇంటేక్ తగ్గించి ఆఫ్టర్ 10 PM ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా నైట్ షిఫ్ట్స్లో చేసేవాళ్ళు 10 తర్వాత కార్బ్స్ తగ్గించేసుకుంటే మంచిది. సో ఒకవేళ మిడ్ నైట్లో ఇలా తినేటువంటి వాళ్ళు రెగ్యులర్గా తింటే, సరే మీరు అన్నట్టు మార్నింగ్ కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఓకే, హెల్త్ మీద కూడా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిడ్ నైట్ ఇప్పుడు ఒక రోజు తిన్నారనుకోండి, మర్నాడు స్లగ్గిష్గా ఉంటుంది.
కానీ ఇదే పద్ధతిని వారానికి ఓ 3-4 రోజులు తింటున్నారు. ఉమ్, సో ఇలా తినే వాళ్ళకి ఏంటి అంటే చిన్నగా మెటబాలిజం అన్నది స్లో డౌన్ అయిపోతుంది, డైజెస్టివ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఉమ్. అంటే ఏంటంటే అన్నం సరిగ్గా ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పుడు మార్నింగ్ లో టైం రోజులు తిన్నా కూడా అరగదు అనమాట. అరగదు. అరగని ఫుడ్ ఎక్కువసేపు పొట్టలో ఉంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరుగుతుంది. అంటే రాంగ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. దీంతో వాళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, లేకపోతే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్ గ్రోత్, ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఉమ్, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని కూడా ఇగ్నోర్ చేసి ఇంకా లైఫ్ స్టైల్ అలాగే రాంగ్గా ఉంది అంటే అప్పుడు వాళ్ళకి క్రానిక్ ఎయిల్మెంట్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ స్టార్ట్ అవుతాయి. ఉమ్. సో సంథింగ్ లైక్ డయాబెటీస్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి, ప్రీ డయాబెటిక్ కండిషన్లోకి ఎండ్ అవ్వచ్చు. సో మనకి ఏ క్రానిక్ డిసీజ్ చూసుకున్నా, అది డయాబెటీస్ అవనియండి, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ అవనియండి, సో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ ఏవి కూడా ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చేవి కాదు. ఉమ్, ఇవన్నీ రూట్ కాజ్ వచ్చి మన స్టమక్లోనే. ఉమ్, సో మనం తీసుకునే ఆహారం ఏ టైంకి తీసుకుంటున్నాం, సరిగ్గా తీసుకోకుండా ఉంటే ఇలాంటి డైజెస్టివ్ ఇష్యూసే రేపు పొద్దున్న క్రానిక్ ఎయిల్మెంట్స్గా వస్తాయి. ఉమ్. సో డెఫినెట్గా మిడ్ నైట్ బిర్యానీలు కానీ, మిడ్ నైట్ ఆర్డర్స్ అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అలా మధ్యరాత్రి తినేవన్నీ కూడా చాలా స్పైసీగా తింటూ ఉంటారు, అవును. డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటూ ఉంటారు, అవి అసలు డైజెషనే అవ్వవు. అండ్ మోస్ట్ స్పెసిఫిక్గా మిడ్ నైట్లో నాన్ వెజ్ లాంటిది కన్జ్యూమ్ చేసుకుంటే అది చాలా ఇబ్బంది పెడుతుంది. సో అది డైజెషన్ అవ్వదు, నెక్స్ట్ డే మీకు ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు నెక్స్ట్ ఫర్దర్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో And డెఫినెట్గా నో. రాత్రి తినేటువంటి టైం ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు, బట్ అది మహిళలకు అబ్బాయిలకు అందరికీ వర్తిస్తుందా, లేకుంటే వీళ్ళకి ఇంకేమైనా టైం ఎగ్జామ్షన్ ఏమైనా ఉంటుందా? ఎవరికైనా సరే అండి, పడుకోవడానికి అట్లీస్ట్ 3 hours ముందు వాళ్ళ రాత్రి భోజనం అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10కి పడుకుంటే 7 కల్లా వాళ్ళ రాత్రి భోజనం అయిపోతే మంచిది. ఓకే. అది మహిళలైనా సరే మగవాళ్ళైనా సరే ఒకటే అవుతుంది. కానీ కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ తీసుకుంటున్నారు, టాబ్లెట్ వేసుకుంటున్నారు అనుకుంటే వాళ్ళు పడుకునే ముందు చిన్న నట్స్ లాంటివి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు ఆ ఇన్సులిన్ డోసేజ్ బట్టి వాళ్ళు ఫుడ్ ఇంటేక్ అనేది ఉండాలి. కానీ జనరల్ పాపులేషన్కి అయితే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పడుకోవడానికి మినిమం 3 hours ముందు ఫుడ్ని తీసుకోవడం ఆపేయాలి. అండ్ చాలా మంది వారికి వారే డాక్టర్గా ఫీల్ అయ్యి ఒక డైట్ పెట్టుకుంటారు. రోజు అన్నం తినకూడదు, అన్నం తింటే అలాగైపోతామని ఒకరు చపాతి తింటే బాగుంటుందని ఇంకొకరు ఫ్రూట్స్ తింటేనే బాగుంటుంది నైట్ అని ఇలా రకరకాలుగా రాత్రి ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు. యాక్చువల్గా ఏది తింటే బెటర్ అంటారు రాత్రి? రాత్రిపూట ఏది తీసుకోవాలనేది బేసికల్గా ఆ పర్సన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి అసలు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే మధ్యరాత్రి మేలుకు వచ్చేస్తుంది, కొంతమంది కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోకపోయినా బాగానే ఉంటారు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ. కానీ అలా అని చెప్పి రాత్రి ఓన్లీ ఫ్రూట్స్ తిని పడుకుంటామంటే దానివల్ల ఉపయోగం లేదు. సో ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే 6 PM లోపు తినేస్తే మంచిది. సో 6 PM తర్వాత ఫ్రూట్స్ని డిన్నర్గా ఎప్పుడు కన్జ్యూమ్ చేయకూడదు, అదే రాంగ్ నోటేషన్. కానీ మీరు ఒకవేళ తినాలనుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కొంతమందికి నేను రైస్ తినను అనుకున్న వాళ్ళు అలాంటప్పుడు మిల్లెట్స్తో చేసిన రోటీ ఏమైనా తీసుకోవచ్చు, లేదా చపాతీ లాంటివి కూడా తీసుకోవచ్చు. లేదు నాకు ఇంకొంచెం లైటర్ వెర్షన్ కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఏదైనా జావ తీసుకుని సూప్ లాగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెజిటేబుల్ సూప్లోనే కొంచెం మిల్లెట్స్ కూడా అవి యాడ్ చేసుకుని ఒక థిక్ సూప్ లాంటిది ఏదైనా చేసుకుని తీసుకోవచ్చు. గుడ్ అమౌంట్ ఆఫ్ సూప్ కూడా ఇట్ మేక్స్ అప్ ఏ కంప్లీట్ డిన్నర్. లేదు నాకు సూప్స్ వద్దు, సాలడ్స్ కావాలనుకున్న వాళ్ళు హోల్సమ్ సాలడ్ చేసుకోండి. మీ సాలడ్లో వెజిటేబుల్స్తో పాటు కొన్ని కాబులి చనా కానీ, లోబియా కానీ యాడ్ చేసుకోవచ్చు, కీన్వా యాడ్ చేసుకోవచ్చు, సాలడ్లో నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు తీసుకునే సాలడ్నే హోల్సమ్ సాలడ్ లాగా తీసుకున్నా సరే ఇట్ మేక్స్ ఎ కంప్లీట్ డిన్నర్. సో బేసికల్లీ అది ఎవరికి వాళ్ళు పర్సనలైజ్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ ఫ్రూట్స్ తినే పడుకుంటాం అని మటుకు ఇట్స్ అ రాంగ్ నోటేషన్. అసలు ఏమీ తినకుండా పడుకున్నా సరే కొంతమందికి స్లీప్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది మొత్తానికి రాత్రి ఏం తినాలి, ఏ టైం లోపు తినాలి, ఎలా తింటే బెటర్ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహనని కల్పించారు అశ్రద్ధ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.